నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గౌట్ గురించి తెలుసుకుందాం. గౌట్ అనగానే రక్తంలో యూరిక్ యాసిడ్ అమ్లము పెరగడం వల్ల వచ్చే వ్యాధిని గౌట్‌గా చెప్పుకోవచ్చు. సో, దీనికి ఒక మంచి పేరు ఉంది. దాన్ని కింగ్ ఆఫ్ ద డిసీజెస్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఎక్కువగా లగ్జరీస్‌కి అలవాటు పడి ఉంటారో, వాళ్ళ యొక్క ఆహార పద్ధతుల్లో వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల, అంటే వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి డైట్ వల్ల వచ్చేటువంటి డిసీజే ఈ గౌట్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది డిసీజెస్ ఆఫ్ ద కింగ్స్ కాకుండా ఇది కింగ్ ఆఫ్ ద డిసీజెస్‌గా దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది అన్ని డిసీజెస్ కంటే ఒక నంబర్ 1 డిసీజ్ లాగా చాలా మందిలో ఈ కాలంలో ఎక్కువగా చూడడం జరుగుతుంది. కారణాలు చూసుకున్నట్టయితే ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ముఖ్య కారణము ఫ్యామిలీ హిస్టరీ ఉండడం. అంటే ఆల్రెడీ పేరెంట్స్‌కి ఇట్లాంటి టెండెన్సీ ఉండే వాళ్ళలో ఎవరైతే యూరిక్ యాసిడ్ పెరిగే టెండెన్సీ ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా ఇది చూడడం జరుగుతుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, అంటే ఆల్కహాల్ తీసుకుంటే ప్రోటీన్ మెటబాలిజం కానివ్వండి, లివర్ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, అంటే అధికంగా రెడ్ మీట్ ముఖ్యంగా ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేది పెరగడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా స్ట్రెస్ ఎక్కువగా, మానసిక ఆందోళన ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, ఇంకా నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో, అంటే డైట్ నాన్ వెజ్ తీసుకున్నప్పటికీ వాటర్ అనేది సక్రమంగా తీసుకోకపోవడం వల్ల ఆ యొక్క యూరిక్ యాసిడ్ అనేది ఎలిమినేషన్ అనేది జరగదు కిడ్నీల ద్వారా. ఇంకా బీపీ అండ్ షుగర్‌కి వాడేటువంటి కొన్ని రకాల మందుల వల్ల, క్యాన్సర్‌కి ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో వాళ్ళు వాడేటువంటి మందుల వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళలో, డయాలిసిస్ చేయించుకునే వాళ్ళలో, ఎవరైతే ఎక్కువగా ఉపవాసం చేస్తారో వాళ్ళలో, స్ట్రెనస్ ఎక్సర్‌సైజెస్ అంటే ఎక్కువగా ఎక్సర్‌సైజెస్ చేసే వాళ్ళలో, ప్రెగ్నెంట్ లేడీస్‌లో యూరిక్ యాసిడ్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. మరియు ఒబేస్ ఉండే పేషెంట్స్‌లో, అంటే ఎవరైతే స్థూలకాయలు ఉంటారో వాళ్ళు కూడా ప్రోటీన్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయ్యి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అనేది చూస్తూ ఉన్నాం. ఇది నార్మల్‌గా చూసుకున్నట్టయితే 2.6 నుంచి 7 డెసిలీటర్స్ వరకు మనకు యూరిక్ యాసిడ్ అనేది నార్మల్ రేంజ్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరైతే బార్డర్ లైన్ యూరిక్ యాసిడ్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను డిస్కస్ చేసినటువంటి ఇటువంటి అంశాలన్నిటిని, అంటే ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసుకుంటూ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండేటువంటి ఇటువంటి ఆహారాలని తీసుకుంటూ, వాళ్లకు ఏదైనా ఆల్రెడీ డిసీజ్ ఉంటే గనక బీపీ, షుగర్ లాంటివి అవన్నీ కంట్రోల్‌లో ఉంచుకునేటువంటి మందుల్ని రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే గనక ఈ యొక్క బార్డర్ లైన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని అనేటువంటివి మనము తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. వేరాజ్ ఈ యూరిక్ యాసిడ్ తదేకంగా పెరగడం వల్ల మనకు కిడ్నీ డ్యామేజ్, జాయింట్స్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అవ్వడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దాని తయారీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ అనేవి, అంటే ప్రోటీన్స్ అనేవి మన శరీర దారుఢ్యానికి, మన శరీర నిర్మాణంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి శరీరంలో సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అవి బ్రేక్ డౌన్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ లేదా యూరిక్ ఆమ్లం అనేది ఇదొక వేస్ట్ ప్రోడక్ట్ లాగా తయారవుతూ ఉంటుంది. ఈ వేస్ట్ ప్రోడక్ట్ కిడ్నీల నుంచి మన శరీరంలో నుంచి బయటకు ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరంలో కొన్ని రకాల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయో అప్పుడు యూరిక్ యాసిడ్ అధికంగా తయారవడము, లేదా యూరిక్ యాసిడ్‌ని కిడ్నీస్ శరీరంలోంచి ఎలిమినేట్ చేయలేకపోవడం వల్ల ఈ గౌట్ అనేటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్య సింప్టమ్స్ చూసుకుంటే గనక కాలి బొటన వేలులో ఆ యూరేట్ క్రిస్టల్స్ అనేవి అక్కడ జమ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్, అంటే వాపు రావడం, వేడిగా ఉండడము, ముఖ్యంగా ఎక్కువ పెయిన్‌గా ఉండడము, ఆ బొటనవేలు కింద ఉండేటువంటి జాయింట్ మూవ్‌మెంట్ అనేది ఇబ్బందికరంగా ఉండడం, ఇవన్నీ కూడా సింప్టమ్స్‌గా చెప్పుకోవచ్చు. శరీరంలో ఎట్లయితే యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుందో ఫస్ట్ బొటనవేలు నుంచి యాంకిల్ జాయింట్ మడమ వరకు ఈ సింప్టమ్స్ రావడం, మడమ నుంచి నీ జాయింట్ వరకు కూడా ఈ సింప్టమ్స్ అనేవి పాకడం అనేవి జరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ ఎట్లాగైతే పెరుగుతూ వస్తుందో ఒక్కోసారి అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా వస్తూ ఉంటుంది.
ఈ గౌట్‌ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వెస్టిగేషన్స్ వరకొచ్చేసరికి ఈ సీరం యూరేట్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోవాలి. రక్తంలో మన యూరిక్ యాసిడ్ శాతం ఎంత ఉందో తెలుసుకోగలిగితే మనకు గౌట్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. మరియు సింప్టమ్స్‌ని బట్టి డాక్టర్స్ కూడా వీటిని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాంప్లికేషన్స్‌లోకొచ్చేసరికి కొంతమంది ఈ గౌట్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడినప్పుడు ఇది తగ్గడము, మళ్ళీ మెడిసిన్స్ ఆపగానే ఈ యొక్క సింప్టమ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. దీన్నే రికరెంట్ గౌట్‌గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రికరెంట్ గౌట్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆ యొక్క జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్, వాపు, నొప్పియే కాకుండా జాయింట్ దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. దెబ్బతిని దాన్ని మెల్లగా అది ఆర్థరైటిక్ అనే కండిషన్‌కి అరుగుదలకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు దాన్ని గౌటీ ఆర్థరైటిస్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొంతమందిలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ యూరిన్ నుంచి ఎక్స్‌క్రీట్ అవుతుందో అంటే బయటకు వేయబడినప్పుడు కిడ్నీస్‌లో కొంతమందిలో ఈ యూరేట్ క్రిస్టల్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. అంటే కిడ్నీ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం అడ్వాన్స్డ్ గౌట్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు వాళ్ళకు ఈ కిడ్నీ స్టోన్‌కి సంబంధించిన ఈ మ వెనుక భాగంలో నొప్పి కానివ్వండి, యూరిన్ సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్నే వాతరక్తం అనే పేరుతో చెప్పబడింది. ఇప్పుడు మనం గౌట్‌కి సంబంధించి ఎటువంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి వీళ్ళు పెసర్లను యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇది లో ప్యూరిన్ డైట్‌గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా డార్క్ బెర్రీస్ లాంటి బెర్రీ జాతికి చెందిన పళ్ళను కూడా వీళ్ళందరూ రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యూరిక్ యాసిడ్‌ని తగ్గించేటువంటి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మొదటగా చూసుకున్నట్టయితే కాకరకాయ జ్యూస్. రెగ్యులర్‌గా కాకరకాయ జ్యూస్ కానివ్వండి, కాకరకాయ టాబ్లెట్స్ కానివ్వండి, లేదా కాకరకాయని రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ యొక్క కాకరకాయ జ్యూస్‌ని మీరు రెగ్యులర్‌గా మార్నింగ్ 10-20 ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ 21 డేస్ గనక రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఈ ఇది ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇవన్నీ కూడా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి, కిడ్నీ మెటబాలిజంకి హెల్ప్ చేయడానికి అంటే కిడ్నీ యొక్క యూరిక్ యాసిడ్ ఎక్స్‌క్రిషన్‌లో కూడా ఇవి బాగా పనిచేస్తున్నట్టు మనకు ప్రూవ్ అయింది. మొదటగా ప్యూరిన్ రిచ్ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. అంటే ముఖ్యంగా ఆల్కహాల్ అండ్ ఆల్కహాలిక్ బివరేజెస్, కూల్ డ్రింక్స్ వీటిని అవాయిడ్ చేయాలి. పెరుగుని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ముల్లంగి, కాలీఫ్లవర్ లాంటివి అవాయిడ్ చేయాలి. మినుములు, ఉలువలు, ఇంకా డ్రైడ్ బీన్స్, పీస్ అంటే బఠానీలు కానివ్వండి, బీన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. వీటితో పాటుగా ఫిష్, మీట్, మష్రూమ్స్, పాలకూర, షుగర్ కేన్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం వల్ల మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా మటుకు తగ్గుతూ ఉంటాయి. వీళ్ళలో పగటి నిద్ర అనేది తప్పకుండా అవాయిడ్ చేయడం ద్వారా ఆ మెటబాలిజం అనేది కూడా కరెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఏ ఆహారాలు తీసుకోవాలంటే ప్యూరిన్స్‌లో ఉండేటువంటి డైట్ ఎక్కువగా తీసుకోవాలి. అందులో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవచ్చు. నట్స్ బాగా తీసుకోవచ్చు. రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. లైక్ ఆమ్లా లాంటివి బూడిద గుమ్మడి చేర్చుకోవచ్చు. ముఖ్యంగా కాకరకాయ బాగా యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని తగ్గించడంలో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. వేరాజ్ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మీట్‌కి బదులుగా మీరు మీట్ సూప్స్ లాంటివి ఏవైనా తీసుకోవచ్చు. రైస్ రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. మీట్‌కి బదులు మనం ఎగ్స్ అనేవి గూడా మనము వాటికి సప్లిమెంట్ లాగా బలాన్ని చేకూరడానికి మనం ఎగ్స్ అనేవి గూడా తీసుకోవచ్చు. మూడవది కరక్కాయ. కరక్కాయ ఒక రీనోప్రొటెక్టివ్ యాక్టివిటీ అంటే కిడ్నీలను ప్రొటెక్ట్ చేసేటువంటి యాక్టివిటీ ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ ఎలిమినేషన్‌లో కిడ్నీస్‌కి బాగా యూజ్‌ఫుల్ అవుతుందని రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. సో 2-3 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేది బాగా తగ్గుతున్నట్టు రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. సో ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్ ఎవరైతే మనకు బార్డర్ లైన్‌లో ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉంటుందో వాళ్ళు మాత్రం తప్పక డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా గానీ, కరెక్ట్ మెడిసిన్ తీసుకోవడం ద్వారా గానీ వాళ్ళ యొక్క యూరిక్ యాసిడ్‌ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని హెర్బ్స్ కాకుండా మిగిలిన యూరిక్ యాసిడ్‌ని తగ్గించేటువంటి హెర్బ్స్‌తో తయారైనటువంటి యూరి ప్లస్ అనేటువంటి టాబ్లెట్ మా దగ్గర ఉందండి. ఇది అన్ని రకాల యూరిక్ యాసిడ్‌ని తగ్గించేటువంటి హెర్బ్స్‌తో తయారైనటువంటి టాబ్లెట్. దీన్ని మీరు డైరెక్ట్‌గా తెప్పించుకొని మా యొక్క స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి కొరియర్ ద్వారా తెప్పించుకొని మీరు రెగ్యులర్‌గా వాడుకుంటే గనక యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలామంది పేషెంట్స్‌కి కూడా మేము ఇచ్చి చూసాము.
మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి. యూరిక్ యాసిడ్‌కి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదా మా యొక్క నంబర్‌ని మీరు డైరెక్ట్‌గా సంప్రదించగలరు. థాంక్ యూ.